నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకుర హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. ఈ రోజు సుఖీభవలో పంటి నొప్పి బాధిస్తోందా, వృద్ధాప్యం వాయిదా, బామ్మతాత శీతగాలితో జరభద్రం, పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారా, ఇంకా హెల్త్ టిప్. పంటి నొప్పిని చిన్న సమస్య అనుకుని మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు. నొప్పిగా ఉన్నప్పుడల్లా ఏదో ఒక చిట్కా వైద్యం చేసుకుని తాత్కాలికంగా బాధల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు. నిజానికి పంటి నొప్పిని నిర్లక్ష్యం చేయడం అంటే చేజేతుల సమస్యలను కొని తెచ్చుకోవడమేనని చెప్తారు డాక్టర్లు. వేధించే పంటి నొప్పికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పులోన రాయి, చెవిలోన జోరీగా ఈ బాధలెంత నరకప్రాయంగా ఉంటాయో అనుభవించిన వారికే తెలుస్తాయి. బుగ్గలో తరచూ చురుక్కుమని వేధించే పంటి నొప్పిని కూడా ఈ నరక జాబితాలోకే వస్తుంది. దంతాల్లోకి ఇన్ఫెక్షన్లు చేరినప్పుడు, పట్టినప్పుడు, ఇన్ఫెక్షన్లు పంటి లోపలి భాగాల్లోకి చేరినప్పుడు పంటి నొప్పి బాధలు మనకు నరకాన్ని చూపిస్తాయి. కత్తితో చెంపని పొడుస్తున్నట్లుగా తీవ్రమైన నొప్పి, బాధలు తరచూ వేధిస్తూ ఉంటాయి. పంటి నొప్పికి రాచేదానికి మెయిన్ కారణం ఒకటి మనకు పిప్పిపళ్ళు. పిప్పిపళ్ళు అనేవి మనకు ఎనామిల్ని ఈ బ్యాక్టీరియా వచ్చినా లేకపోతే మనం తిన్న ఆహార పదార్థానికి బ్యాక్టీరియా అట్రాక్ట్ అక్కడికి రావడం, ఆ బ్యాక్టీరియా మన ఆహార పదార్థం రెండింటికి కలిసే సంఘర్షణలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల మన ఎనామిల్ సాఫ్ట్ అయిపోయి ఎనామిల్ డీగ్రేడ్ అయిపోద్ది. అంటే ఎనామిల్ పొర ఊడిపోద్ది. దాని కింద ఉన్న డెంటిన్ పొర, ఈ ఎనామిల్ పొర ఎప్పుడైతే మనకు ఊడిపోద్దో డెంటిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు ఇట్స్ అలారం లాగా, అంటే మనం ఏదన్నా వేడిగా కానీ చల్లగా కానీ ఇంకేం తీసుకున్నా జీవన్ లాగడం, బ్రష్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే చిన్న చిన్న నొప్పి రావడం కానీ ఇది స్టార్ట్ అవుద్ది. ఇలా వదిలేయడం వల్ల ఆ డెంటిన్ దాటి కూడా లోపల నరము దశకి వెళ్తుంది. ఒకసారి మనకు నరము దశకి కనుక వెళ్ళిందంటే బాగా షూటింగ్ పెయిన్, అంటే హెవీగా చాలా ఎక్కువ పెయిన్ రావడం, ఆ ఎక్కువ పెయిన్ వల్ల భరించలేని నొప్పితో డాక్టర్ దగ్గరికి రావాల్సి వస్తుంది. అంటే అది నరంలోకి ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత వచ్చేది. అలానే చిగురు ద్వారా మనం తిన్న ఆహార పదార్థం ప్రతిదీ కూడా పంటికి చిగురికి మధ్యలో వెళ్ళి ఆ ఏరియాలో ఉండిపోవడం, ఉండిపోయిన ఆహార పదార్థం కోసం బ్యాక్టీరియా రావడం, అక్కడి నుంచి చిగుళ్ళ వ్యాధి సమస్య స్టార్ట్ అవుద్ది. అంటే చిగుళ్ళ వ్యాధి అంటే మనకు బేసిక్గా మనం బ్రష్ చేసుకునేటప్పుడు రక్తం పడడం కానీ, చిగుళ్ళు ఉబ్బడం కానీ, చిగుళ్ళల్లో నొప్పి రావడం కానీ, లేదంటే బ్యాడ్ స్మెల్ అంటే నోరు వాసన రావడం కానీ, ఇలాంటి దుర్వాసన, ఇలాంటి వాటి వల్ల మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఓహో చిగుళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మనకి ఇక్కడ పైన సైనస్లు ఇలాంటి ప్రభావాలు ఉన్నప్పుడు, ఈ సైనస్లు ఉన్నప్పుడు ఆ వేర్లు పై పళ్ళ దవడ వేర్లు వచ్చి మనకు సైనస్లోకి ఉంటాయి. సో ఈ సైనసైటిస్ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా పై పళ్ళల్లో పెయిన్ రావడం. కొద్ది మందికి మాత్రం ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం నొప్పి రావడం, ఇవన్నీ డిఫరెంట్ వివిధ దశల్లో వస్తుంటాయి. మన పంటి లోపల తెల్లగా ఉండే ఎనామిల్, పచ్చగా ఉండే డెంటిన్, లోపల ఉండే నరాలు, రక్తనాళాలు, ఇలా 3 భాగాలు ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవటం, అరిగిపోవటం ఎనామిల్ వరకు జరిగితే నొప్పి ఉండదు. పుచ్చిపోవటం, అరిగిపోవటం డెంటిన్ వరకు జరిగితే పళ్ళు జివ్వున లాగుతాయి. ఈ స్థాయిలో కూడా ఫిల్లింగ్, క్యాప్ వేయించుకోవటం ద్వారా ప్రమాదాన్ని అరికట్టవచ్చు. పుచ్చిపోవటం, అరిగిపోవటం 3వ పొర అయిన నరాలు, రక్తనాళాలు వరకు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి పన్ను చివర చీము పడుతుంది. తీపి పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఆమ్లాల ఉత్పత్తి అధికంగా ఉండి అది అంతిమంగా ఎనామిల్ పొరను దెబ్బతీస్తుందని చెబుతారు డాక్టర్లు. పంటి నొప్పి అనేది మనకు దేనివల్ల మనకు వస్తుంది అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇద్దరు పిప్పి వల్ల వచ్చింది అంటే ఆ పిప్పి ఎనామిల్ పొరలోనే గనక ఉంటే దాన్ని మనం ఫిల్లింగ్,
ఇంతకుముందు పాత రోజుల్లో అయితే మనకు అమాల్గం ఫిల్లింగ్స్ అంటే మనకు సిల్వర్ రంగులో ఫిల్లింగ్స్ వచ్చి ఇప్పుడు పంటి రంగు ఫిల్లింగ్స్ తోటి మనం ట్రీట్ చేసుకోవచ్చు. డెంటిన్లోకి వెళ్ళినా కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్తోనూ ట్రీట్ చేసుకోవచ్చు. ఒకసారి నరములోకి కనుక ఎంటర్ అయిందంటే ఇంకా బాడీలోకి ఎంటర్ అయినట్టు ఇన్ఫెక్షన్ అంతా. అంటే ఆ నరమును మనం రిమూవ్ చేసేసేసి దాని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను చచ్చిపోయిన పన్నుతో సమానం. పన్ను అలానే ఉంటుంది, నవలడానికి పనికి వస్తుంది, కానీ దానికి ఏ విధమైన సెన్సేషన్ ఉండదు. వేడి చల్లదనం కానీ సెన్సేషన్ ఉండదు. ఎందువల్ల? అది చనిపోయిన పన్నుకు తేమ ఉండదు. తేమ లేనప్పుడు ఏదైనా గట్టి పదార్థం నవిలితే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అలా విరగకుండా ఉండేదానికోసం మనం పైన క్రౌన్స్ అని వేస్తాం, క్యాప్స్. అలానే చిగుళ్ళ నుంచి వచ్చింది అనుకోండి, చిగుళ్ళు మనం తెలుసుకోవాలి ఏ దశలో ఉంది. ఒక ఎక్స్రే తీసుకొని ఎంత అయితే మనకు ఎముక మిగిలి ఉంది, ఎముక ఎంత అరిగి ఉంది అనేది మనం ఎక్స్రే ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్రే ద్వారా మనం తెలుసుకొని చిగుళ్ళకి సంబంధించింది అంటే మోస్ట్లీ గార వల్ల వీటి వల్ల స్టార్ట్ అవుతుంది. అది ఏ దశలో ఉంది. గార వల్ల ఇవైతే క్లీనింగ్ చేసి ఎవ్రీ 6 months కానీ 1 year కానీ క్లీనింగ్ చేసుకోవాలి. మనకి ఇనీషియల్ దశలో అయితే క్లీనింగ్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి సరి చేసుకోవచ్చు. అలానే ఇంకా కొంచెం పెరిగిన దశ, నెక్స్ట్ దశకి కనుక పెరిగిందంటే, నెక్స్ట్ దశ అంటే ఎముక కొంచెం అరిగి ఉండడం. ఎముక కొంచెం అరిగి ఉన్నప్పుడు దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటాం. చిగుళ్ళను పైకి లేపి చిగుళ్ళు మొత్తం అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ మనం కుట్లు వేయడం. అలా చేసేది ఫ్లాప్ సర్జరీ. కానీ ఇంతకుముందు అది 2వ దశలో చేసేవాళ్ళం, ఇప్పుడు 3వ దశకి షిఫ్ట్ అయింది. ఎందువల్ల అంటే ఇప్పుడు 2వ దశకి లేజర్స్ అనేది అత్యాధునిక చికిత్స అడ్వాన్స్మెంట్ మనకు అందుబాటులో వచ్చినందువల్ల ఆ లేజర్స్ ద్వారా మనం సర్జరీ అనేది అవాయిడ్ చేస్తూ లేజర్ ద్వారా డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నాం. ఇంకా చిగుళ్ళ ట్రీట్మెంట్ కూడా దాటి పన్ను ఊగుతుంది, ఊగే పంటిని ఏం చేయగలము అంటే మ్యాక్సిమం పక్క పళ్ళతో లింక్ చేసి ట్రిమ్ చేయడం, అది ఒకటే మార్గం. లేదంటే పన్ను రిమూవ్ చేయడము, ఇది 2ే మార్గం. ఫస్ట్ మనం ప్రివెంటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఎవరైనా చేయాల్సిన పని. నిద్రకి ముందర, నిద్ర తర్వాత 2 సార్లు బ్రషింగ్, ఏది తిన్నా కూడా ఒకసారి వాష్ చేసుకోవడం. అంటే గ్లాస్ ఆఫ్ వాటర్ మంచినీళ్ళైనా తాగడం, లేదంటే ఒకసారి వాష్ చేసుకోవడం. ఇది ప్రివెంటివ్, బేసిక్ ప్రివెంటివ్. 6 నెలలకు ఒక్కసారి మాత్రం దంత వైద్యం సంప్రదించి పళ్ళు ఎలా ఉన్నాయి జస్ట్ కన్సల్టేషన్తోనే మనకు సరిపోద్ది. పంటి నొప్పికి మనలో చాలా మంది చాలా రకాల నాటు వైద్యాలు చేస్తూ ఉంటారు. నిజానికి నాటు వైద్యాలనేవి పంటిని మరింతగా పాడు చేస్తాయని గుర్తుంచుకోవాలి. పంటి నొప్పి మందులతో తగ్గదా, సిమెంటు పెట్టుకుంటే తగ్గిపోతుందా అని అడుగుతుంటారు. పంటి నొప్పి అనేది పంటి చివర చీము పట్టడం వల్ల వస్తుంది. ఒకసారి నొప్పి వస్తే పన్ను తీయించుకోవాలి, లేదా రూట్ కెనాల్ చికిత్స చేయించుకోవాలి. అంతేకాని బయట ఫిల్లింగ్ చేస్తే లోపల ఇన్ఫెక్షన్ ఉంచి బయట నుంచి సీల్ చేసుకున్నట్లే. లోపల ఆ ఇన్ఫెక్షన్ మరింతగా పెరిగి మరిన్ని తీవ్రమైన సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంటుంది. పంటి నొప్పిని నివారించుకునేందుకు 2 పూటలా బ్రష్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పుల్లటి పదార్థాల్ని, అతి చల్లటి బాగా వేడిగా ఉండే పదార్థాల్ని తినకపోవటమే మంచిది. భోజనం చేసిన తరువాత నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. తరచూ డెంటల్ ఫ్లాసింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు దంతాల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వృద్ధాప్యం వాయిదా